విజయవాడ కృష్ణలంక పిఎస్ పరిధిలో అదృశ్యమైన సాయికృష్ణ కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఘటన వెనుక ఎంతటి వారున్నా వదిలేది లేదని హామీ ఇచ్చారు. ఘటనపై అనవసర రాజకీయాలు చేయవద్దని కుటుంబ సభ్యులు కోరారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో పోలీసులు స్పీడ్ పెంచారు. లాకప్ డెత్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై కేసు నమోదు చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో సాయికృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి అతని తల్లి విజయలక్ష్మి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సాయికృష్ణ తల్లి మరికొందరు బంధువులను సీఎం వద్దకు తీసుకెళ్లారు. వారితో మాట్లాడిన సీఎం ఘటనపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సీఐ నాగరాజును సస్పెండ్ చేశామని వివరించారు. తప్పు ఉందని తేలితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. అధైర్యపడొద్దని అండగా ఉంటామని విజయలక్ష్మికి భరోసా ఇచ్చారు. ఎప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం చెప్పినట్లు విజయలక్ష్మి తెలిపారు. చంద్రబాబు గారిని కలవాలనుకున్నాను, కలిశాను. నాకు తగ్గ న్యాయం చేశారు. ఆయన నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు. న్యాయం చేస్తానమ్మా అన్నారు. నాకు న్యాయం చేశారు. అయ్యా ఏ సాయం కావాలన్నా నేను చేస్తానమ్మా, నా దగ్గరికి రా నువ్వు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారు. అయ్యి నాకు అది చాలు. చంద్రబాబు గారు మా సిస్టర్ గారితో ఒక గంట సేపు ఆమె బాధలన్నీ విని ఆమెకి ఏ విధంగా న్యాయం జరిగిద్దో ఆలోచించి ఆమె కష్టాలని తీరుస్తానని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కట్టి వాళ్ళని 302 కేసు కట్టి వాళ్ళని సబ్ జైలు కూడా వేస్తానని హామీ ఇచ్చారు. ఆ తల్లి బాధలు తీర్చడానికి ఆయన ఇచ్చిన భరోసా అంతకన్నా ఆ తల్లికి ఇంకేం అవసరం లేదని మా మనసుకు అనిపించిందండి. ఇలాంటిది ఇంకా ఏ ప్రజలకి ఎవరికి లేని వాళ్ళకి జరగకూడదని కూడా ఆయనకు విజ్ఞప్తి చేశాం. ఇది రాజకీయ పరమైన హత్యలు కాదండి, ఏదో ఒక స్టేషన్ లో జరిగిన ఇన్సిడెంట్ గానే మేము చూస్తున్నాం. మా ఫ్యామిలీ మొత్తం కూడా ఫస్ట్ నుంచి కోరుకున్నది అదే. ఎవరైతే సాయికృష్ణ విషయంలో అన్యాయం చేశారో వాళ్ళనే శిక్షించమని మేము అడిగాం తప్పితే మాకు ఈ రాజకీయ పార్టీలు, ఈ కులాలు, మతాలు వీటికి సంబంధం లేదండి. మాకు ఈ రాజకీయాలకు ఏ విధమైన సంబంధం లేదు. ఒక సామాన్యుడికి న్యాయం జరగదు అనుకున్నాం, కానీ చంద్రబాబు గారు లాంటి మహోన్నతమైన వ్యక్తి ఉన్నంత కాలం, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. సాయికృష్ణ అదృశ్యం కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సాయికృష్ణను లాకప్ డెత్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు అధికారిగా రాజమహేంద్రవరం ఎస్పీ నరసింహకిషోర్ ను నియమించారు. ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలో 2 సీఐలు, ఎస్ఐలు సాయికృష్ణ నివాసానికి వెళ్లి తల్లి విజయలక్ష్మితో పాటు మరో 2 కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ రికార్డు చేశారు. మరోవైపు కేసు దర్యాప్తు కోసం 3 సభ్యుల ఫోరెన్సిక్ బృందం కృష్ణలంక పిఎస్ కు వెళ్లి ఆధారాలు సేకరించింది. కేసు దర్యాప్తు చురుగ్గా సాగుతోందని సాయికృష్ణ కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. సిపి గారు చెప్పింది ఒకటేనండి, ఇది ఎంక్వైరీ చేసి నేను మీకు న్యాయం చేస్తానన్నారు. అన్న మాట ప్రకారమే వారానికి 5 రోజులు, 4 రోజులు, 3 రోజులు ప్రోగ్రెస్ మేము చూసామండి. మేము ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసి ఇదే సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలనేది మేము చెప్పిన మాట వాస్తవం. మేము ఇచ్చిన దాంట్లో ఆధారాలు ఉన్నాయి కాబట్టి పిఆర్ కు పంపారు, సస్పెండ్ చేశారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అతన్ని అరెస్ట్ చేయడానికి మూవ్ అయ్యారండి. చాలా మంది పేర్లు చెప్తున్నారు కానీ సీఐ ఒక్కటి మాత్రమే పేరు నమోదు చేశారు. కానిస్టేబుల్ పేర్లు ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ లో లేని పరిస్థితి కనిపిస్తుంది. ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో మిగిలిన వాళ్ళు కూడా చేరుస్తామని హామీ ఇచ్చారు కాబట్టి మా బిడ్డను మాకిస్తే ఏ కేసు మాకొద్దు, ఏ రూపాయి మాకొద్దు. మా బిడ్డను దానం చేసుకుంటాం. లేదు ఆడి బూడిది ఇచ్చినా చాలు, మేము కర్మకాండలో జరుపుకుంటాం. లేదంటే డేట్ చెప్పండి, అదే మేము అడిగామండి.